బీహార్ మళ్లీ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. డీటెయిల్స్ మనకు ఢిల్లీ నుంచి ఆర్కే అందిస్తారు. ఆర్కే చెప్పండి, బీహార్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. సో ఈ క్రమంలో ముఖ్యంగా ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ ఏంటి, బీహార్ పై ముఖ్యంగా ఫోకస్డ్ ఏరియాస్ ఏవేవి ఉన్నాయి? ఇది బీహార్ రెండవ పోలింగ్ ప్రారంభమైంది. మరి ఇప్పటికే ప్రజలు పోలింగ్ బూత్ వద్ద భారీ క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 122 నియోజకవర్గాల్లో చివరి విడత పోలింగ్ జరగనుంది. మరి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. 3,70,00,000 మంది ఓటర్లు కోసం 45,399 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ సీసీటీవీల ద్వారా ఎన్నికలను పర్యవేక్షిస్తుంది. మొత్తం సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ ఖచ్చితమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు. మరి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మరి ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దీని మీద, బీహార్ ఎన్నికల మీద ఒక ఆందోళన కూడా కేంద్రం ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రతను భారీగా పెంచడం జరిగింది. ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అందరూ ఓటింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి వినియోగించుకోవాలని. 4 లక్షల మంది ఎన్నికల విధిలో పాల్గొంటున్నారు. మరి ఎన్నికల సంఘం ఈ అంశాన్ని వెల్లడించింది. ఈ విడతలో 12 మంది మంత్రులు సహా 1302 మంది అభ్యర్థులు బదిలో ఉన్నారు. వారిలో 136 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ జరిగే 122 నియోజకవర్గాల్లో 105 సీట్లు జనరల్ కాగా 19 ఎస్సీ, 2 ఎస్టీ స్థానాలు ఉన్నాయి. పోలింగ్ స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. బీహార్ రెండో విడత పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి చూసుకున్నట్టుగైతే మొదటి విడతలో ఎన్డీఏకి బాగా ఎక్కువ స్థానాల్లో, పట్టుండే స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఆర్జేడీకి పట్టుండే స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈసారి ఎలాగైనా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కొత్త నిశ్చయంతో మహాగఠబంధన్ ఉంది. ఆ మేరకు ఈ పార్టీకి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ప్రచారాలన్నీ ముగిశాయి. మరి ధీమా మీద వాళ్ళు ఉన్నారు. ఎన్డీఏ తానే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ధీమాలా ఉంది. అలాగే మహాగఠబంధన్ కూడా తాము గవర్నమెంట్ ఫామ్ చేయగలమనే ధీమాలా ఉంది. మరి ఇక్కడ నితీష్ కుమార్ కు ఉన్నటువంటి వ్యతిరేకత కొంత చూసుకున్నట్టుగైతే ఆ వ్యతిరేకత నేపథ్యంలో తమకు లాభం చేకూర్చుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. వాస్తవంగా కానీ మనం కానీ ఒకటి కానీ పరిశీలించినట్టుగైతే మాత్రం ఇక్కడ మేజర్ గా చూసుకున్నట్టుగైతే మహాగఠబంధన్ కి ఉన్న బలం ఏంటంటే యాదవులు, ముస్లిం ఓట్లు. యాదవులు, ముస్లింలు కలిపి 32% సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది మహాగఠబంధన్ కి. మరి ఈ ఎన్డీఏ చూసుకున్నట్టుగైతే వాళ్ళకి మహిళా ఓట్ల మీద టోటల్ గా డిపెండ్ అయి ఉన్నారు. 55 పైనే ఎక్కువ, దాదాపు 53-54% వరకు మహిళలు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మహిళా ఓట్ల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారు. మహిళలు తమకి ఓటు వేస్తారు, ఖచ్చితంగా మాకే వేస్తారని నమ్మకంతో ఎన్డీఏ ఉంది. మరి వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ బేస్ చేసుకుని ఇక్కడ జరిగే అవకాశం. దాంతోపాటు ఈబీసీలే కీలకమైన రోల్ ప్లే చేయబోతున్నారు. మరి ఈబీసీల కోసం 2 పార్టీలు కూడా ఇబ్బడి ముబ్బడిగా స్కీమ్స్ కూడా పెట్టేసింది. మరి ఇబ్బడి ముబ్బడిగా స్కీమ్స్ పెట్టినప్పటికీ కూడా మరి ప్రజలు కానీ ఒకవేళ కానీ మార్పును కోరుకున్నట్టు మహాగఠబంధన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆకర్షితులై సెంట్రల్ లో ఉన్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో రావాలి అని అనుకున్నట్టుగైతే మాత్రం ఎన్డీఏ వచ్చే అవకాశం అయితే. అండ్ రామకృష్ణ, మొన్న మొదటి విడతలో చూసుకుంటే 65% పోలింగ్ నమోదవ్వడము అనేది రికార్డుగా చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ 122 స్థానాలకు పోలింగ్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ప్రచార సరళి అవన్నీ బట్టి చూస్తే ఇక్కడ కూడా పోలింగ్ పర్సంటేజ్ గతంతో కన్నా భిన్నంగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా ఏంటి? ఎస్ కరెక్ట్, గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. అంటే మనకి బీహార్ చరిత్రలోనే ఎప్పుడు లేనంత విధంగా పోలింగ్, అంతకుముందు ఒకసారి పోలింగ్ అయింది కానీ 62% అయింది. కానీ ఈసారి 65% పోలింగ్ నమోదైంది మొదటి విడతలో. అది రికార్డెడ్ పోలింగ్ అని చెప్పాలి. మరి అదే రకంగా ఇప్పుడు కూడా అంటే జనాలు ఎక్కువ మంది వచ్చి ఓటింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు అంటే ఇది చాలా పెద్ద విషయం. అటు అధికార పార్టీకి కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి. ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువగా జరిగినట్టుగైతే ప్రతిపక్షాలకి ఛాన్స్ ఎక్కువగా ఉంటది. మరి అదే రకంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఇంకా రెండో విడతలు కూడా అదే తరహా పోలింగ్ నమోదైతే మాత్రం అక్కడ జయాపజయాలు అనేది 1 సైడెడ్ గా ఉంటాయి. అంటే నెక్ టు నెక్ ఉండకోకుండా అట్లీస్ట్ ఒక 20-30 సీట్లు డిఫరెన్సెస్ అయితే వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కానీ పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే మాత్రం అది నెక్ టు నెక్ ఉండే అవకాశం ఉంది.
ఇప్పుడు ఉన్న పరిస్థితి కానీ మనం పరిశీలించినట్టుగైతే మొత్తం ఈ రోజు కూడా 65% కానీ పోలింగ్ కానీ దాటింది అంటే ప్రజలు వన్ సైడెడ్ గా ఎవరికి ఒకరికే డిసైడ్ అయ్యారు అనేది మాత్రం ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంతో పాటు ఇక్కడ ఈసారి జనసురాజ్ పార్టీ కూడా రంగంలోకి దిగింది కాబట్టి మరి వాళ్ళు కూడా కొంతమేరకు ఓట్లు చీల్స్తూ ఉంటారు. మరి ఈ ఓట్లు చీల్చిన నేపథ్యంలో ఇటు అధికార పార్టీకి చాలా తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనసురాజ్ పార్టీ ఈ కొంత ఓటు మేరకు చాలా ఓటు మేరకు చీల్చే అవకాశాలు, అది కూడా ఎన్డీఏ ఓటు చీల్స్తుంది అనేది ఈ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అది ఎన్డీఏకి కొంత ఇబ్బంది కలిగే అంశం అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే నరేంద్ర మోడీ యొక్క ప్రచార సభలే కానీ అమిత్ షా ప్రచార సభలే కానీ చాలా వరకు ప్రజల్ని ఆకర్షిస్తున్న విధంగా ఉంది. దాదాపు ఎన్డీఏ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా కొంత ఆకర్షితులు అవుతారు. మహిళల విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుని మేనిఫెస్టో పెట్టారు కాబట్టి ఎన్డీఏకి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ రామకృష్ణ, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది బీహార్కు సంబంధించి తొలి విడత పోలింగ్ 6న జరిగింది. ఇవాళ రెండో విడత పోలింగ్ ఉంది. ఈ పోలింగ్లో బీహార్లో రెండో విడత పోలింగ్ వచ్చేసి 122 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దాదాపు 4 లక్షలకు పైగా సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 6వ తేదీన 121 స్థానాలకు పోలింగ్ జరిగింది.